హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము గణిత శాస్త్రవేత్తల సేవలు అనే అంశాన్ని గురించి నేర్చుకుందాం. ఏంటి టాపిక్ నేమ్? గణిత శాస్త్రవేత్తల సేవలు, కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ మ్యాథమెటిషియన్స్. దీంట్లో మనము ముందుగా పైథాగరస్ గురించి నేర్చుకుందాం. ఎవరు? పైథాగరస్. ఈయన గ్రేట్ మ్యాథమెటిషియన్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఈయన గ్రీకు గణిత శాస్త్రవేత్తగా చెప్పడం అనేది జరుగుతుంది. గ్రీకు మ్యాథమెటిషియన్గా కూడా ఇతను చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, పైథాగరస్ గురించి కనుక మనం చూసినట్లయితే ఇతడు తేల్సు శిష్యులలో ముఖ్యుడిగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరి యొక్క శిష్యులలో? తేల్సు శిష్యులలో చాలా ప్రసిద్ధుడిగా ఇతన్ని చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇతడు గ్రీకు గణిత శాస్త్రవేత్త, దార్శనికుడైన పైథాగరస్. ఇతడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? క్రీస్తు పూర్వం 508 నుండి 500 వరకు ఇతని యొక్క కాలంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎప్పుడు? ఇతని యొక్క కాలం క్రీస్తు పూర్వం 580 నుండి 500 వరకు. ఇతడు మైటలిస్ నగర సమీపంలోని, ఎక్కడ? మైటలిస్ నగర సమీపంలోని సామోస్ ద్వీపానికి చెందినవాడు. దేనికి చెందినవాడు? మైటలిస్ నగర సమీపంలోని సామోస్ ద్వీపానికి చెందినవాడుగా ఇతను చెప్పడం అనేది జరుగుతుంది. ఇతడు గ్రీకు గణిత శాస్త్రవేత్త. అదేవిధంగా ఇతడు తేల్సు వద్ద గణితాన్ని అభ్యసించడం అనేది జరుగుతుంది. ఎవరి వద్ద గణితాన్ని అభ్యసిస్తాడు? మళ్ళీ తేల్సు వద్ద గణితాన్ని అభ్యసించి అతని ప్రేరణతోనే వివిధ దేశాలకు కూడా అతడు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఏ రకమైన దేశాలు వెళ్తాడు అంటే ఈజిప్ట్ వెళ్ళడం అనేది జరుగుతుంది, ఆసియా మైనర్, అదేవిధంగా ఇండియా వంటి దేశాలకు కూడా అతడు వెళ్ళడం అనేది జరుగుతుంది. తేల్సు దగ్గర గణితాన్ని అధ్యయనం చేసి అతన్ని ప్రేరణతోనే ఈజిప్టు, ఆసియా మైనర్ మరియు ఇండియా వంటి దేశాలు అతడు సంచరించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ దేశాలను సంచరిస్తున్న సందర్భంలో వివిధ రకాలైన గణితపరమైన విషయాలకు సంబంధించిన అంశాల గురించి అతడు తెలుసుకుంటూ వాటి పట్ల కృషి అనేది కూడా ఆయన చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అతడు గణితానికి సంబంధించిన పాఠశాలను కూడా నెలకొల్పాలనే కోరిక అనేది కూడా అతడు కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఏంటి? గణితానికి సంబంధించిన పాఠశాలను కూడా నెలకొల్పాలని అనే కోరిక అనేది కూడా కలిగి ఉండడం అనేది జరుగుతుంది. దానికి గాను పాఠశాల స్థాపనకు వారి యొక్క దేశం అనేది అనుకూలంగా లేకపోవడం వల్ల, దేనికి? పాఠశాల స్థాపనకి వారి దేశం అనేది అనుకూలంగా లేకపోవడం వల్ల ఎక్కడ? దక్షిణ ఇటలీలోని, ఏ ప్రాంతం? దక్షిణ ఇటలీలోని క్రాటన్లో అతడు స్థిరపడి పాఠశాలను కూడా ప్రారంభించడం అనేది జరుగుతుంది. ఎక్కడ? దక్షిణ ఇటలీలోని క్రాటన్లో స్థిరపడి అక్కడ అతడు ప్రారంభించడం అనేది జరుగుతుంది. అంటే అతని దేశంలో దేనికి సంబంధించిన? పాఠశాలకు సంబంధించిన సరైన వసతులన్నిటి లేకపోవడం వల్ల అతడు ఎక్కడ? దక్షిణ ఇటలీలోని క్రాటన్లో అతడు ఏం చేస్తాడు? పాఠశాలను కూడా ప్రారంభించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పైథాగరస్ గురించి కనుక మనం చూసినట్లయితే ఇతడు ప్రారంభించిన పాఠశాల పేరు ఏంటంటే పైథాగరియన్ పాఠశాలగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏం పాఠశాలమ్మా? ఇతడు ప్రారంభించిన పాఠశాల పైథాగరియన్ పాఠశాలగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ పాఠశాల సుమారుగా 200 సంవత్సరాల వరకు, ఎన్ని వందల సంవత్సరాలు? 200 సంవత్సరాల వరకు దాని యొక్క ప్రభావం అనేది కూడా చూపడం అనేది జరిగింది. అంటే గణితానికి సంబంధించిన అంశాల గురించి 200 సంవత్సరాలకు కూడా దీని యొక్క ప్రభావం అనేది కూడా చూపడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ పాఠశాలలో వివిధ రకాలైన అంశాల గురించి కూడా అక్కడ నేర్పించడం అనేది జరిగేది. ఏంటి? దానిలో భాగంగా తత్వశాస్త్రానికి సంబంధించిన విషయాలు, గణితానికి సంబంధించిన విషయాలు, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన విషయాలతో పాటు సహోదరత్వాన్ని కూడా పెంపొందించే విధంగా ఇక్కడ కార్యక్రమాలు అనేవి కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ పైథాగరియన్ పాఠశాలలో ఏంటి? వివిధ రకాలైన అంశాలు, ఏ దానికి సంబంధించిన విషయాలు? తత్వశాస్త్రానికి సంబంధించిన విషయాలు, గణితానికి సంబంధించిన విషయాలు, దానితో పాటు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన విషయాలతో పాటు ఇక్కడ సహోదరత్వాన్ని బోధించడానికి అనుకూలంగా ఉండేదిగా కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఈ అకాడమీలో, పైథాగరియన్ అకాడమీలో వివిధ రకాలైన విషయాలు బోధించడంతో పాటు సహోదరత్వం, ఒకరితో ఒకరు సంబంధాలు ఏ విధంగా ఉండాలి అనే దానికి సంబంధించిన విషయాలు, ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండే విధంగా సహోదరత్వాన్ని కూడా ఇక్కడ బోధించడం అనేది జరిగేది. అదేవిధంగా ఈ పాఠశాలను కనుక మనం చూసినట్లయితే దీని యొక్క సింబల్ ఏం తీసుకోవడం అనేది జరుగుతుందంటే 5 శీర్షాల నక్షత్రం ఈ అకాడమీ చిహ్నంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి? పైథాగరియన్ పాఠశాల యొక్క ఏంటి
సింబల్ ఏంటి అంటే 5 శీర్షాల నక్షత్రంగా చెప్పడం అనేది జరుగుతుంది. 5 శీర్షాల నక్షత్రం ఈ అకాడమీ చిహ్నంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏ పాఠశాల? పైథాగరియన్ పాఠశాలకు సంబంధించిన అంశాల గురించి మనం నేర్చుకుంటున్నాం. పైథాగరియన్ పాఠశాల అనేది 200 సంవత్సరాల వరకు కూడా దాని యొక్క ప్రభావం అనేది చూపడం అనేది జరిగింది. దాంట్లో తత్వశాస్త్రము, గణితము, విజ్ఞాన శాస్త్రం బోధించడంతో పాటు ఈ అకాడమీలో సహోదరత్వాన్ని పెంపొందించడానికి అనుకూలంగా ఉండే విధంగా కూడా కార్యక్రమాలు అనేవి కూడా ఉండడం అనేది జరిగేది. దాంతోపాటుగా ఈ పాఠశాల యొక్క చిహ్నాన్ని కనుక మనం చూసినట్లయితే 5 శీర్షాల నక్షత్రం అనేది ఈ పాఠశాల చిహ్నంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ దీనిలో సభ్యుల సంఖ్య 300 వరకు ఉన్న సందర్భాలు కూడా ఉండడం అనేది జరిగింది. ఏంటి దీంట్లో కనుక మనం చూసినట్లయితే సభ్యుల సంఖ్యను కనుక మనం చూసినట్లయితే ఎన్ని 300 వరకు ఉన్నట్లుగా కూడా చెప్పడం అనేది జరిగింది. అంటే పాఠశాలలో ఉన్న సభ్యుల సంఖ్య ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉండి అంటే సుమారుగా అప్రాక్సిమేట్లీగా 300 వరకు కూడా చేరుకున్నట్లుగా చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా దీంట్లో మ్యాథమెటిక్స్ పదప్రయోగం అనేది కూడా అక్కడ చేయడం అనేది జరుగుతుంది. అంటే మ్యాథమెటిక్స్ పదప్రయోగం అంటే గణితానికి సంబంధించిన విషయాల గురించి ఎక్కువగా చర్చించడము, గణితపరమైన అంశాలనే అక్కడ చర్చించి మ్యాథమెటిక్స్ పదప్రయోగం అనేది ఇక్కడ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఎవరేమి కనుక్కున్నా సరే అంటే అకాడమీలో ఉన్న సభ్యులు సంఖ్య ఎంతవరకు అనుకున్నాం? అప్రాక్సిమేట్లీగా 300 వరకు, హయ్యెస్ట్గా 300 వరకు ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఎవరేమి కనుక్కున్నప్పటికీ కూడా అది ఎవరి పేరు మీద అంటే ఆచార్యుని పేరు మీదనే అది బయటకు వ్యక్తం చేయడం అనేది జరిగేది. ఎవరి పేరు మీద? ఆచార్యుని పేరు మీద. ఎవరేమి కనుక్కున్నా అన్ని విషయాలను కూడా ఏ ఇండివిజువల్ కూడా సొంతంగా వారి పేరు మీద ఏది కూడా బయటకు చెప్పడానికి అవకాశం అనేది లేదు అనే రకమైన నియమం అనేది కూడా వారు పెట్టుకోవడం అనేది జరిగింది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఏది కనుక్కున్నప్పటికీ కూడా వారు సొంతంగా దాన్ని బయటకు వ్యక్తం చేయడానికి ఇక్కడ అవకాశం అనేది ఉండడం అనేది జరిగేది కాదు. ఎవరి పేరు మీద రావాలి? మళ్ళీ ఆచార్యుని పేరు మీద అంటే పైథాగరస్ పేరు మీదనే అది బయటకు వ్యక్తం చేయడం అనేది జరిగేది. ఇక్కడ ముఖ్యంగా త్రిభుజానికి సంబంధించిన విషయాల గురించి నేర్చుకుంటున్న సందర్భంలో రూట్ 2కు సంబంధించిన విషయం ఏంటి? రూట్ 2 యొక్క విలువని చెప్పాల్సి వచ్చిన సందర్భంలో ఆ విషయాన్ని గురించి చెప్పిన వ్యక్తిని సముద్రంలోకి తోసేసి అతన్ని చంపివేయడం, ఈ రకమైన పరిణామాలు అనేవి కూడా ఇక్కడ మనం చూడడం అనేది జరిగింది. దీంట్లో పైథాగరియన్ పాఠశాలలో అక్కడ ఒక వ్యక్తి రూట్ 2కు సంబంధించిన విషయాన్ని గురించి చెప్తున్న సందర్భంలో అతన్ని ఏం చేశారు? చెప్పిన విషయాన్ని సభ్యులు సముద్రంలోకి తోసి ఆ వ్యక్తిని ఏంటి చంపేయడం, ఏవో రహస్యాలు మాట్లాడుకోవడం అనేది ఎప్పుడు అందులో ఉండడం అనేది జరిగేది. ఎన్నో పైథాగరియన్ పాఠశాలలో ఏదో ఒక విషయాన్ని గురించి గుసగుసలాడుతున్నట్లుగాను, రహస్యాలు మాట్లాడుతున్నట్లుగాను వారి యొక్క వాతావరణం అనేది అంతా కూడా డిఫరెంట్గా వారు బిహేవియర్ చేయడం అనేది జరిగినట్లు కూడా ఇతర వ్యక్తులు గమనించడం అనేది జరిగింది. అదేవిధంగా ఏవో రహస్యాలు ఎప్పుడు వారు మాట్లాడుతున్నట్లుగాను, అదేవిధంగా వింత ప్రవర్తనల వల్ల ఆ పాఠశాలలో ఉండే వ్యక్తుల యొక్క వింత ప్రవర్తన వల్ల ఏంటి సమాజం కూడా వారిపైన విరోధం అనేది సంభవించడం అనేది జరిగింది. ఏమవుతుంది అంటే వారు ఏదైనా ఒక విషయాన్ని కనుక్కున్న సందర్భంలో కావచ్చును, వివిధ రకాల సందర్భాల్లో కావచ్చును, వారు ఏం చేసేవారు? ఒకరితో ఒకరు గుసగుసలాడడం, ఏదో రహస్యాలు మాట్లాడుతున్నట్లుగా వారి యొక్క ప్రవర్తన చూసి ఇతరులు, సమాజంలోని వ్యక్తులు వారిపై, ఆ పాఠశాలలో ఉండే సభ్యులపై విరోధం, అపోజిషన్ అనేది కూడా ఇక్కడ ఏర్పడడం అనేది జరుగుతుంది. అక్కడ ఏర్పడడం ద్వారా పైథాగరియన్ పాఠశాల అదేవిధంగా వారి యొక్క వింత ప్రవర్తనను అనుమానం ఏర్పడడం వల్ల అక్కడ ఉన్న డెమోక్రటిక్ పార్టీ వారు ఆ పాఠశాలను కూడా ధ్వంసం చేయడం అనేది జరుగుతుంది. అంటే పైథాగరియన్ పాఠశాలలో ఉండే సభ్యులు వివిధ రకాల రహస్యాలు మాట్లాడుకుంటూ ఉండడం ద్వారా, వారి యొక్క వింత ప్రవర్తన ద్వారా ఏమవుతుంది? అక్కడ ఉన్న సమాజానికి కూడా వారిపై డౌట్ అనేది రావడం అనేది జరుగుతుంది. అంటే వీరు పాఠశాలలో ఏమో రహస్యాలు చేస్తున్నారు, ఏమో అనుకోని పనులు చేస్తున్నారు అనే ఆలోచనతో డెమోక్రటిక్ పార్టీ వారు ఈ పాఠశాలను కూడా ధ్వంసం చేయడం అనేది జరుగుతుంది. ఏ పార్టీ వారు? డెమోక్రటిక్ పార్టీ వారు ఎవరిని? ఆ పాఠశాలను కూడా ధ్వంసం చేయడం అనేది జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో అప్పుడే పైథాగరస్ ఎక్కడికి? మెటాపాంటంకు అతడు పారిపోవడం అనేది జరుగుతుంది. ఎవరు? పైథాగరస్ ఎక్కడికి పారిపోతాడు? మళ్ళీ మెటాపాంటంకు పారిపోయి అక్కడే అతడు హత్య గావించడం అనేది జరుగుతుంది. ఎందుకు అతన్ని హత్య చేస్తారు అంటే పైథాగరస్ పాఠశాలలో ఏదో రహస్యాలు మాట్లాడుతున్నారు, వింత రకమైన ప్రవర్తనలు చేస్తున్నారు, ఎవరు కనుక్కున్న మళ్ళీ పైథాగరస్ పేరు మీదే కాబట్టి ఎవరికి స్వేచ్ఛ అనేది లేదు. కాబట్టి అక్కడ ఉన్న ప్రవర్తన అనేది నచ్చలేకపోవడం వల్ల సమాజంలో ఉన్న వ్యక్తులు, అదేవిధంగా డెమోక్రటిక్ పార్టీ వారు ఆ పాఠశాలను ధ్వంసం చేస్తున్న సందర్భంలో
పైథాగరస్ మెటాఫాంటంకు పారిపోవడం అనేది జరుగుతుంది. మెటాఫాంటంలోనే అతడు హత్యకు కూడా గురి కావడం అనేది కూడా జరుగుతుంది. ఈ పాఠశాలను కనుక మనం చూసినట్లయితే ఈ పాఠశాలలో ఫిలోడస్, ఆర్కిమెడిస్ కూడా ఇందులో ప్రముఖులుగా ఉండడం అనేది జరుగుతుంది. ఎవరు? శాస్త్రవేత్తలు అయినటువంటి ఫిలోడస్ మరియు ఆర్కిమెడిస్ కూడా దీంట్లో పాఠశాలలో ముఖ్యులుగా ఉన్నట్లుగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పాఠశాలలో ఉన్న వ్యక్తుల యొక్క వింత ప్రవర్తన ద్వారా ఆ పాఠశాల ధ్వంసం చేయబడి పైథాగరస్ కూడా డయాఫాంటంకు పారిపోవడం ద్వారా అక్కడికి వెళ్ళి అతన్ని హత్య గావించడం అనేది కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇందులో ఉన్న సభ్యులను కనుక మనం చూసినట్లయితే ఫిలోడస్ మరియు ఆర్కిమెడిస్ కూడా చాలా ప్రముఖమైన వ్యక్తులుగా కూడా మనం గమనించవచ్చును. అదేవిధంగా పైథాగరస్ గణితానికి అందించిన సేవలేంటి? మళ్ళీ ఎవరు? పైథాగరస్ గణితానికి ఏ రకమైన సేవలు అందించడం అనేది జరిగిందనే దాని గురించి కూడా ఇక్కడ మనం చర్చించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా పైథాగరస్ వైశాల్యం అనే అంశం మీద ఎక్కువగా అతడు కృషి అనేది కూడా చేయడం అనేది జరిగింది. ఏ అంశం మీద? వైశాల్యాలు, వివిధ రకాలైన వైశాల్యాల గురించి ఏ విధంగా కనుక్కోవాలి, అదేవిధంగా వైశాల్యాల మధ్య సంబంధాల గురించి, అంటే వైశాల్యాలు అనే అంశాన్ని గురించి ఎక్కువగా అతడు వైశాల్యాలు అనే అంశం మీదనే ఎక్కువగా కృషి చేయడం అనేది జరుగుతుంది. అంటే వివిధ రకాలు, ఏంది త్రిభుజానికి సంబంధించిన వైశాల్యం కావచ్చును, చతుర్భుజాలకు సంబంధించిన వైశాల్యాలు కావచ్చును, వృత్తాలకు సంబంధించిన వైశాల్యాలు కావచ్చును. ఈ విధంగా వైశాల్యము అనే అంశం మీద ఇతడు ఎక్కువగా కృషి అనేది కూడా చేయడం అనేది జరుగుతుంది. దీనిపైన ఏరియా, వైశాల్యం అనే అంశం మీద. అదేవిధంగా ఒక దత్త బహుభుజి కనుక తీసుకున్నట్లయితే దానితో సమాన వైశాల్యం కలిగిన, ఏ విధమైన వైశాల్యం? దత్త బహుభుజికి సమాన వైశాల్యం కలిగిన మరొక దత్త బహుభుజితో స్వరూపంగా ఉండే బహుభుజిని నిర్మించడం అనేది కూడా ఇతడు చర్చించడం అనేది జరిగింది. అంటే ఒక దత్త బహుభుజిని కనుక తీసుకున్నట్లయితే దానికి సమాన వైశాల్యం కలిగి ఉన్న మరొక దత్త బహుభుజితో స్వరూపంగా ఉండే ఏం నిర్మించవచ్చును? బహుభుజిని మనం నిర్మించడానికి అవకాశం అనేది ఉంటుందని కూడా ఇతడు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే వైశాల్యాలు సమానంగా ఉన్న వివిధ రకాల దత్త బహుభుజులు స్వరూపంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ రకమైన దత్త బహుభుజిని కూడా మనము నిర్మించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుందనే విషయాన్ని కూడా ఎవరు? పైథాగరస్ తెలియజేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వివిధ రకాలైన చతురస్రంలోని కర్ణం కనుక తీసుకున్నట్లయితే ఏంటి? ఒక చతురస్రం కర్ణము దాని రెట్టింపు వైశాల్యం కలిగి ఉండే ఒక చతురస్రం కనుక తీసుకున్నట్లయితే ఇందులో కర్ణము దాని రెట్టింపు వైశాల్యం కలిగి ఉండే చతురస్ర భుజానికి ఏంటి? దీని రెట్టింపు వైశాల్యం కలిగి ఉండే చతురస్ర భుజానికి సమానం అవుతుందని కూడా ఇతడు తెలియడం అనేది జరిగింది. అంటే ఒక చతురస్రాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే దాని కర్ణానికి సంబంధించిన రెట్టింపు వైశాల్యం కలిగి ఉండే చతురస్ర భుజానికి కూడా ఇది సమానంగా ఉంటుందని కూడా ఇతడు తెలియడం అనేది జరిగింది. అదేవిధంగా జ్యామితి పటాల గురించి కనుక మనం చూసినట్లయితే జ్యామితి పటాలను వివరించడానికి మొట్టమొదటిసారిగా అక్షరాలను కూడా ఇతడు వివరించడం అనేది జరిగింది. ఏంటి? జ్యామితి పటాలు కనుక మనం చూసినట్లయితే ట్రయాంగిల్ ఉంటుంది, రెక్టాంగిల్ ఉంటుంది, ఈ విధంగా క్వాడ్రిలేటరల్స్ ఉంటాయి. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జామెట్రిక్ షేప్స్ కనుక చూసినట్లయితే, జామెట్రిక్ ఫిగర్స్ కనుక చూసినట్లయితే వాటిని మనము రిప్రజెంట్ చేయడానికి మొట్టమొదటిసారిగా అక్షరాలను ప్రవేశపెట్టింది ఎవరు అంటే పైథాగరస్ గానే చెప్పడం అనేది జరుగుతుంది. అంటే జామితీయ పటాలు వివరించడానికి మొట్టమొదటిసారిగా ఇతడు అక్షరాలను కూడా ఉపయోగించడం అనేది కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇతడు ఘనాలలో గోళం, సమతలాలలో వృత్తం చాలా అందమైనవని కూడా ఇతని యొక్క భావనగా చెప్పడం అనేది జరుగుతుంది. ఘనాలు కనుక తీసుకున్నట్లయితే దాంట్లో గోళం, ఓకే, గోళం ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా గీసేసి మనం, ఓకే, ఈ విధంగా గోళం అనేది చాలా అందంగా ఉంటుందని. ఘనాలు కనుక తీసుకున్నట్లయితే అందులో గోళం, ఒక బాల్ కనుక తీసుకున్నట్లయితే దాన్ని ఒక గోళంగా చెప్పడం అనేది జరుగుతుంది. అవునా? అది ఘనాలలో గోళం అనేది అందంగా ఉంటుందని. అదేవిధంగా సమతల ఆకారాలు కనుక తీసుకున్నట్లయితే ట్రయాంగిల్ కానీ రెక్టాంగిల్ కానీ ఈ విధంగా వీటిని సమతల పటాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. సర్కిల్ అనేది కూడా ఒక సమతల పటంగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రకమైన ఆకారాలు కనుక తీసుకున్నట్లయితే వృత్తం అనేది అందమైనదిగా ఇతడు వివరించడం అనేది జరిగింది. ఏంటి? ఘనాలు కనుక తీసుకున్నట్లయితే ఘనాల్లో ఏది అందమైనది? గోళం అందమైనదిగాను. సమతల పటాలు అనేవి కనుక తీసుకున్నట్లయితే సమతల పటాల్లో ఏది అందమైనది మళ్ళీ అంటే వృత్తం అనేది అందమైనదిగా ఇతని యొక్క భావనగా తెలియడం అనేది జరిగింది. అదేవిధంగా వివిధ రకాలైన అంశాల గురించి
సంఖ్యావాదం గురించి అభివృద్ధి పరచడం అనేది జరిగింది. అంటే సంఖ్యలు వాటిని వివిధ రకాలైన ప్రక్రియల్లో ఉపయోగించడానికి అనుకూలంగా ఉండే విధంగా సంఖ్యావాదాన్ని కూడా ఇతడు అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా త్రిభుజ సంఖ్యలు అనే భావన గురించి కూడా ఇతడు తెలియడం అనేది జరిగింది. ఏంటి త్రిభుజ సంఖ్యలు, చతురస్ర సంఖ్యలు, స్నేహ సంఖ్యలు, పరిపూర్ణ సంఖ్యలు అనే అంశాల గురించి కూడా ఇతడు వివరించడం అనేది జరిగింది. ఏ రకమైన సంఖ్యలు? త్రిభుజ సంఖ్యలు, చతురస్ర సంఖ్యలు, అదేవిధంగా స్నేహ సంఖ్యలు, పరిపూర్ణ సంఖ్యలు అనే అంశాల గురించి కూడా ఇతడు చర్చించడం అనేది జరిగింది. ఓకే, మనం ఫస్ట్ త్రిభుజ సంఖ్యలు అంటే ఏంటో చూద్దాం. ట్రయాంగులర్ నెంబర్స్ అంటాము త్రిభుజ సంఖ్యలు. ఓకే, ఏంటి ట్రయాంగులర్ నెంబర్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే 1 అనేది ఒక ట్రయాంగులర్ నెంబర్. ఓకే, 1 ఒక చుక్క పెట్టుకోవచ్చు. తర్వాత 3 అనేది ఒక ట్రయాంగులర్ నెంబర్. ఎందుకంటే 1 3ని ఒక ట్రయాంగిల్ రూపంలో మనం ఏర్పాటు చేయొచ్చు. 6 అనేది ఒక ట్రయాంగులర్ నెంబర్. 1 ఓకే, ఈ విధంగా మనము ట్రయాంగులర్ షేప్లలో మనము ఇది చూసినట్లయితే ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంది, ఇది చూసినట్టయితే ఒక ట్రయాంగిల్ షేప్లో ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ సంఖ్యలను ట్రయాంగులర్ నెంబర్స్గా చెప్పడం అనేది జరుగుతుంది. 1 ఎగ్జాంపుల్ ఏం కావచ్చు? 1 3 6 ఆ తర్వాత 10 ఆ తర్వాత 15 ఆ తర్వాత 21 ఆ తర్వాత 28 వీటన్నింటిని కూడా త్రిభుజాకార సంఖ్యలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి ట్రయాంగులర్ నెంబర్స్ అంటే 1 కావచ్చును, 3 కావచ్చును, 6 కావచ్చును, వీటిని మనం త్రిభుజాకార సంఖ్యలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఆ నెంబర్స్ను మనము స్టార్స్ కనుక ఏర్పాటు చేసినట్లయితే చుక్కల రూపంలో ఏర్పాటు చేసినప్పుడు అది ఏ రూపంలో రావడం అనేది జరగాలమ్మా? త్రిభుజం రూపంలో త్రిభుజాకారంలో వచ్చినట్లయితే దాన్ని త్రిభుజాకార సంఖ్యలుగా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పరిపూర్ణ సంఖ్యలు. ఓకే, ఏంటి పరిపూర్ణ సంఖ్యలు? పరిపూర్ణ సంఖ్య అంటే ఏంటంటే ఒక ధనపూర్ణాంక సంఖ్య, ఒక ధనపూర్ణాంక సంఖ్య యొక్క ధనపూర్ణాంకాల మొత్తము ఆ సంఖ్య కాకుండా, ఓకే, ఒక ధనపూర్ణ సంఖ్య దాని యొక్క ధన కారణాంకాల మొత్తము ఆ సంఖ్య కాకుండా అదే సంఖ్యకు సమానమైనట్లయితే దాన్ని ఏమంటామంటే పరిపూర్ణ సంఖ్యగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఒక సంఖ్య కనుక కారణాంకాలు కనుక తీసినట్లయితే ఆ కారణాంకాల మొత్తం కనుక అదే సంఖ్యగా కనుక అయినట్లయితే దాన్ని పరిపూర్ణ సంఖ్యగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఆ సంఖ్యను వదిలిపెట్టి దానికి ఏ రకమైన సంఖ్యలైతే కారణాంకాలు ఉంటాయో వాటి మొత్తాన్ని ఏమంటామంటే వాటి మొత్తం కనుక సంఖ్యకు కనుక సమానమైనట్లయితే దాన్ని పరిపూర్ణ సంఖ్యగా చెప్పడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 అనే సంఖ్యను కనుక తీసుకున్నట్లయితే 6 1 × 6 6 ఒకటి ఒక కారణాంకం, 2 3 6 రెండొక కారణాంకం, అదేవిధంగా 3 × 2 మూడొక కారణాంకం. కాబట్టి ఇక్కడ ఏంటంటే కారణాంకాలు? 1 ఒక కారణాంకం, 2 ఒక కారణాంకం, 3 ఒకటి కారణాంకం. కాబట్టి వీటి మొత్తాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే 6, అవునా? కాబట్టి 6 అనేది ఒక పర్ఫెక్ట్ నెంబర్గా చెప్పడం అనేది జరుగుతుంది, పరిపూర్ణ సంఖ్యగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఒక సంఖ్యను కనుక తీసుకున్నట్లయితే దాని యొక్క కారణాంకాల మొత్తము ఆ సంఖ్యకు సమానమైనట్లయితే, ఆ సంఖ్య కాకుండా ఇతర సంఖ్యలు కనుక దానికి సమానం కనుక అయినట్లయితే అటువంటి సంఖ్యను పరిపూర్ణ సంఖ్యగా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా చతురస్ర సంఖ్య. ఏంటి చతురస్ర సంఖ్య? చతురస్ర సంఖ్య అనేది ఏదైనా ఒక పూర్ణ సంఖ్యను అదే సంఖ్యతో గుణించినట్లయితే దానికి వర్గ సంఖ్య రావడం అనేది జరుగుతుంది. వర్గ సంఖ్యనే దీనినే మనము చతురస్ర సంఖ్య అని కూడా అనడం అనేది జరుగుతుంది. అంటే ఒక సంఖ్యను అదే సంఖ్యతో గుణించినప్పుడు మనకు వర్గ సంఖ్య రావడం అనేది జరుగుతుంది. ఆ వర్గ సంఖ్యను కూడా చతురస్ర సంఖ్యగా చెప్పడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 × 1 = 1 అంటే 1² = 1 అని రాయొచ్చు, అవునా? అదేవిధంగా 2 × 2 = 2² = 2, అవునా? 3 × 3 3² = 2² = 4, 3² = 9, 1² = 1, 2² = 4, 3² = 9. కాబట్టి 1 అంటే ఒకటే, ఒక స్టారే మనం తీసుకోవచ్చును. ఓకే, 2 కనుక చూసినట్లయితే 2² = 4 అంటే 4 స్టార్స్. ఓకే, ఆ తర్వాత 9 1 2 3 4 5 6 7 8 9. ఓకే, వీటిని కనుక మనం చూసినట్లయితే ఏ విధంగా స్క్వేర్ రూపంలో ఉండడం అనేది జరుగుతుంది. వీటిని కనుక చూసినట్లయితే స్క్వేర్ రూపంలో ఉండడం అనేది జరుగుతుంది, అవునా? ఇప్పుడు మనం 16 కనుక తీసుకున్నట్లయితే 1 2 3
4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఓకే. వీటిని కనుక కలిపినట్లయితే ఇది ఒక స్క్వేర్గా మారడం అనేది జరుగుతుంది. 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు 16 రాయొచ్చు అవునా. కాబట్టి ఈ రకమైన సంఖ్యలను ఏమంటామంటే చతురస్రాకార సంఖ్యలు, చతురస్ర సంఖ్యలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఒక సంఖ్యను అదే సంఖ్యతో గుణించగా వచ్చే వాటిని వర్గ సంఖ్యలుగా చెప్పడం అనేది జరుగుతుంది. దీనినే చతురస్ర సంఖ్యలను కూడా వీటిని చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, వేటి గురించి చతురస్ర సంఖ్యల గురించి చెప్పాడు ఇతడు, త్రిభుజాకార సంఖ్యల గురించి చెప్పాడు, అదేవిధంగా పరిపూర్ణ సంఖ్యల గురించి చెప్పాడు, అదేవిధంగా స్నేహ సంఖ్యల గురించి కూడా చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటి స్నేహ సంఖ్యలు. స్నేహ సంఖ్యలు అంటే ఏంటంటే రెండు సంఖ్యలలో ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం రెండో సంఖ్య అయితే, అదేవిధంగా రెండో సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం అదే మొదటి సంఖ్య అయితే వాటిని ఒకదానికొకటి ఏంటి స్నేహ సంఖ్యలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి రెండు సంఖ్యలలో ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం మరొక సంఖ్య కావాలి, ఆ సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం కూడా మొదటి సంఖ్య కనుక అయినట్లయితే ఆ రెండింటిని కూడా ఒకదానికొకటి స్నేహ సంఖ్యలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, ఏంటి ఎగ్జాంపుల్ చూద్దాం. 220 284 ఇవి రెండు కూడా స్నేహ సంఖ్యలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి 220 284 కూడా స్నేహ సంఖ్యలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ 220 యొక్క కారణాంకాలు కనుక మనం తీసుకున్నట్లయితే 2 1 2 4 5 10 11 20 22 44 55 110 ఏంది 1 2 4 5 10 11 20 22 44 55 110 వీటిని కనుక మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఆన్సర్ ఏమొస్తుందమ్మా 284గా రావడం అనేది జరుగుతుంది. వీటిని ఈ అన్నింటిని కనుక మనం చూసినట్లయితే 284 వస్తుంది. అదేవిధంగా 284 యొక్క కారణాంకాలు కనుక మనం చూసినట్లయితే ఏంటి 284 యొక్క కారణాంకాలు కనుక మనం చూసినట్లయితే ఏమేమి ఉన్నాయి 1 2 4 71 142 వీటి యొక్క ఎడిషన్ సಮೇషన్ కనుక మనం చూసినట్లయితే 220గా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ దీని యొక్క కారణాంకాల మొత్తం ఎంత అవుతుంది 220 మరియు 284 అనేవి ఏం సంఖ్యలు స్నేహ సంఖ్యలుగా చెప్పడం అనేది జరుగుతుంది. 284 యొక్క కారణాంకాల మొత్తం ఎంత అయిందమ్మా 220 అయింది. అదేవిధంగా 220 యొక్క కారణాంకాల మొత్తం ఎంత అయింది 284 అయింది. కాబట్టి 220, 284 రెండు కూడా ఏ సంఖ్యలు స్నేహ సంఖ్యలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం మరొక సంఖ్య కనుక అయినట్లయితే వాటిని ఏమంటాము స్నేహ సంఖ్యలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఇతడు సంఖ్యలను బేసి సరి సంఖ్యలుగా కూడా వర్గీకరించడం అనేది జరుగుతుంది. ఏంటి సంఖ్యలను కూడా అభివృద్ధి చెందించడం అనేది జరిగిందని నేర్చుకున్నాము. అందులో భాగంగానే ఏంటి సంఖ్యలను బేసి సంఖ్యలు మరియు సరి సంఖ్యలుగా ఇతడు వివరించడం జరిగింది. ప్రతి బేసి సంఖ్యను రెండు వర్గాల భేదం అని చూపవచ్చుగా కూడా చెప్పడం అనేది జరిగింది. ఏంటి ప్రతి బేసి సంఖ్యను కనుక చూసినట్లయితే రెండు వర్గాల భేదంగా కూడా మనం చూడవచ్చునంట. ప్రతి బేసి సంఖ్యను రెండు వర్గాల భేదంగా కూడా చూపవచ్చును. ఫర్ ఎగ్జాంపుల్ 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4, 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అవునా. 4 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 3. కాబట్టి ఇది ఒక బేసి సంఖ్యగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి రెండు వర్గాల భేదాన్ని ఒక బేసి సంఖ్య కూడా చూపడానికి అవకాశం అనేది ఉంటుందనే భావన కూడా ఇతడు వివరించడం అనేది జరిగింది. అదేవిధంగా 1 నుండి 2n+1 వరకు గల సంఖ్యలను 1 నుండి 2n+1 వరకు గల బేసి సంఖ్యల మొత్తం ఎప్పుడు కూడా ఖచ్చితమైన వర్గం అవుతుందని కూడా ఇతడు వివరించడం అనేది జరిగింది. ఎక్కడి నుంచి 1 నుండి 2n+1 వరకు గల బేసి సంఖ్యల మొత్తాన్ని ఏ విధంగా ఖచ్చితమైన వర్గంగా మనం చెప్పవచ్చని కూడా ఇతడు వివరించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 1ని కనుక తీసుకున్నట్లయితే 1 = 1 స్క్వేర్ అవునా. ఆ తర్వాత 1+3 1 బేసి సంఖ్యనే, 3 కూడా బేసి సంఖ్యనే. వీటి మొత్తాన్ని కనుక మనం చూసినట్లయితే 4 = 2 స్క్వేర్. అంటే ఇక్కడ ఎన్ని సంఖ్యలు తీసుకున్నామో దానికి స్క్వేర్గా మనం ఇక్కడ రాయొచ్చును. అదేవిధంగా నెక్స్ట్ చూద్దాం 1+3+5
ఈజ్ ఈక్వల్స్ టు 9. 9 అంటే ఎంత రాయొచ్చమ్మా? 3 స్క్వేర్. అంటే ఎన్ని సంఖ్యలు తీసుకున్నాము? 3 సంఖ్యలు తీసుకున్నాము. దాని స్క్వేర్ కూడా మనం రాయడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏంటి, 1 నుంచి 2n+1 వరకు గల సంఖ్యలను ఏమని రాయొచ్చు? ఖచ్చితమైన వర్గంగా రాయడానికి అవకాశం అనేది ఉంటుందిగా కూడా ఇతడు వివరించడం అనేది జరిగింది. 1 to 2n+1 అంటే బేసి సంఖ్యలుగా చెప్పడం అనేది జరుగుతుంది. బేసి సంఖ్యలను ఖచ్చితమైన వర్గంగా రాయడానికి అవకాశం అనేది ఉంటుందని కూడా ఇతడు తెలియజేస్తాడు. అదేవిధంగా సరి సంఖ్యల సంకలనం ద్వారా ఒక సీక్వెన్స్ అనేది కూడా మనకు రావడం అనేది జరుగుతుంది. ఏంటంటే సీక్వెన్స్ 2, 6, 12, 20 ఈ విధంగా ఒక సిరీస్ అనేది మనకు రావడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఆ సిరీస్ను కూడా మనం ఏ విధంగా రాయొచ్చు అంటే ఆ శ్రేణిలోని ప్రతి సంఖ్యను 1 తేడాగా గల 2 కారణాంకాల లబ్ధంగా రాయొచ్చని కూడా ఇతడు వివరించడం అనేది జరిగింది. దీని ద్వారా మనము సరి సంఖ్యలను కూడడం ద్వారా ఫస్ట్ సరి సంఖ్య ఏంటమ్మా? 2. ఫస్ట్ రెండింటిని కూడడం ద్వారా 2 + 4. సెకండ్ సరి సంఖ్య ఏంటి? 4. 2 + 4 = 6 అవుతుంది. అదేవిధంగా 2 + 4 + 6 = ఎంత? 12 అవుతుంది. 2 + 4 + 6 + 8 20 అవుతుంది. 2 + 4 + 6 + 8 + 10 ఎంత అవుతుంది? 30 అవుతుంది. అవునా? ఈ విధంగా ఈ సంఖ్యలను కనుక మనం చూసినట్లయితే 2 కనుక ఉన్నట్లయితే 2ని ఏమని రాయొచ్చు? 1 × 2 అంటే 2 కారణాంకాల లబ్ధంగా 1 తేడాగా గల 2 కారణాంకాల లబ్ధంగా మనం రాయొచ్చు అని కూడా చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా 6 కనుక చూస్తున్నట్లయితే 2 × 3 అని రాయొచ్చు. అవునా? అదేవిధంగా నెక్స్ట్ ఎంత ఉంది? నెంబర్ 12 ఉంది. 3 × 4 అని రాయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఏముంది? నెంబర్ 20 ఉంది. 20ని కూడా ఏం రాయొచ్చు? 4 × 5 అంటే వీటి మధ్య డిఫరెంట్ కనుక చూసినట్లయితే ఎంత ఉందమ్మా? 1 ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది? 1 ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది? 1 ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది? 1 ఉంది. అంటే ఏ 2 సంఖ్యలను లబ్ధమైన ఎంత రాయొచ్చు? 1 భేదంగా గల సంఖ్యల లబ్ధంగా రాయడానికి అవకాశం అనేది ఉంటుందని కూడా ఇతడు వివరించడం అనేది జరిగింది. అదేవిధంగా ఇతడు n+1/2 n × n+1/2 రూపంలో ఉన్న సంఖ్యలను ఏం సంఖ్యలు? త్రిభుజాకార సంఖ్యలు అంటారని కూడా ఇతడు వివరించడం అనేది జరిగింది. ఆల్రెడీ మనం త్రిభుజాకార సంఖ్యల గురించి ఇందాకే చర్చించాము. n × n+1/2 రూపంలో ఉన్న సంఖ్యలను త్రిభుజాకార సంఖ్యలుగా కూడా ఇతడు తెలియడం అనేది జరిగింది. n ప్లేస్లో కనుక మనం 1 ప్రతిక్షేపించినట్లయితే 1 × 1+1/2 ఎంత అవుతుందమ్మా? 2/2 = 1. ఓకే. ఇది ఒక త్రిభుజాకార సంఖ్య. n దగ్గర మనం 2 అనేది ప్రతిక్షేపించినాం అనుకుందాం. 2 × 2+1/2 ఓకే. 2 × 2+1/2 ఎంత? 2 క్యాన్సిల్ అయితే 3 అంటే 1 3. నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది? 3. ఇక్కడ 3 ప్రతిక్షేపిద్దాం. 3 × 3+1/2 3 3 2 అంటే 6. అవునా? కాబట్టి 1 3 6 తర్వాత 10 ఈ రకమైన సంఖ్యలను n × n+1/2 రూపంలో ఉన్న సంఖ్యలను కూడా త్రిభుజాకార సంఖ్యలు అంటారని కూడా ఇతడు తెలియజేయడం అనేది జరిగింది. అదేవిధంగా త్రిభుజాకార సంఖ్యలు మాత్రమే కాకుండా ఇక్కడ త్రిభుజాకార సంఖ్యల్లో ఒక సంఖ్య కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకు గనక సమానమైనట్లయితే దాన్ని పరిపూర్ణ సంఖ్య అంటారని కూడా మనం ఆల్రెడీ చర్చించాము. అవునా? అదేవిధంగా ఒకే చుట్టుకొలత ఉన్న అన్ని రకాల సమృద్ధ పటాలలో వృత్తం చాలా ఎక్కువ వైశాల్యం కలిగి ఉంటుందని కూడా ఇతడు తెలియడం అనేది జరిగింది. అంటే వివిధ రకాలైన పటాలు కనుక మనం చూసినట్లయితే ఒకే చుట్టుకొలత ఉన్న వివిధ రకాలైన సమతల పటాలను కనుక మనం చూసినట్లయితే వాటిలో వృత్తం అనేది చాలా ఎక్కువ వైశాల్యం కలిగి ఉంటుందని కూడా ఇతడు చెప్పడం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వాడ్రిలేటరల్ కనుక మనం తీసుకున్నట్లయితే చతుర్భుజాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే దీని యొక్క చుట్టుకొలత అదేవిధంగా వృత్తం యొక్క చుట్టుకొలత 2 సమానమే అయినప్పటికీ కూడా ఈ రెండింటి యొక్క వైశాల్యాలను కనుక మనం చూసినట్లయితే అందులో వృత్తం యొక్క వైశాల్యము చాలా ఎక్కువగా ఉంటుందని కూడా ఇతడు వివరించడం అనేది జరిగింది. అంటే 2 సమతల పటాల యొక్క వైశాల్యాలు చుట్టుకొలతలు సమానమైనప్పటికీ కూడా దాంట్లో వృత్తం యొక్క వైశాల్యం అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుందని కూడా ఇతడు వివరించడం అనేది జరిగింది. అదేవిధంగా రాత్రి పగలు అనేవి భూమి సూర్యుని చుట్టూ లేదా సూర్యుని లాంటి ఖగోళ నిర్మాణం చుట్టూ తిరుగుతూ ఉండడం ద్వారా ఏర్పడుతుందని కూడా ఇతడు వివరించడం అనేది జరిగింది.
ఎవరు? పైథాగరస్. రాత్రి మరియు పగలు అనేటివి ఏ విధంగా ఏర్పడతాయి? సూర్యుని చుట్టూ లేదా సూర్యుని లాంటి ఖగోళ నిర్మాణం చుట్టూ, సూర్యుని చుట్టూ లేదా సూర్యుని లాంటి ఖగోళ నిర్మాణం చుట్టూ తిరుగుతూ ఉండడం ద్వారా ఏర్పడుతుందని కూడా ఇతడు ఊహించడం అనేది జరిగింది. ఓకే, ఎవరు? పైథాగరస్. అదేవిధంగా పైథాగరస్ సంబంధించిన విషయాలను కనుక మనం చూసినట్లయితే వివిధ రకాలైన విజ్ఞానానికి సంబంధించిన విషయాలను కానీ సంగీతానికి సంబంధించిన అంశాలలో అంకెలను కూడా వివిధ రకాలుగా ఉపయోగించినట్లుగా కూడా చెప్పడం అనేది జరిగింది. గణిత విజ్ఞానాన్ని సంగీతంలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఓకే, గణిత విజ్ఞానాన్ని దేంట్లో ప్రవేశపెట్టాడు? సంగీతంలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అంటే సంగీతం లయ ఎక్కడ ఉంటుందో సంఖ్య అక్కడ ఉంటుందని కూడా ఇతడు తెలియడం అనేది జరుగుతుంది. ఏంటి? లయ ఎక్కడ ఉంటుందో సంగీతం అక్కడ ఉంటుంది అనే విషయాన్ని గురించి కూడా ఎవరు తెలియజేశారు? పైథాగరస్ తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇతడు గణిత విజ్ఞానాన్ని సంగీతంలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇక్కడ సంఖ్యలను కనుక చూసినట్లయితే 1ని హేతువాదంతో పోల్చడం అనేది జరిగింది. 2ను అభిప్రాయం అనే అంశంలో ఉపయోగించడం అనేది జరిగింది. 3ను న్యాయంతో పోల్చడం అనేది జరిగింది. 4ను వివాహంతో పోల్చడం అనేది జరిగింది. ఏంటి? 1ని హేతువాదంతోను, 2ను అభిప్రాయంతోను, 3ను న్యాయంతోను, 4ను వివాహంతోను ఈ విధంగా సంఖ్యలను కూడా అతడు పోల్చడము ఉపయోగించడం అనేది జరిగింది. అదేవిధంగా ఇతడు సరి బేసి సంఖ్యలను కూడా విభజించడం అనేది జరిగిందని నేర్చుకున్నాము. అవునా? బేసి సంఖ్యలను పురుష సంఖ్యలుగాను, ఏ సంఖ్యలుగాను? బేసి సంఖ్యలను పురుష సంఖ్యలుగాను, సరి సంఖ్యలను స్త్రీ సంఖ్యలుగా కూడా ఇతడు నామకరణం అనేది చేయడం అనేది జరిగింది. ఎవరు? పైథాగరస్. బేసి సంఖ్యలను పురుష సంఖ్యలుగాను, సరి సంఖ్యలను స్త్రీ సంఖ్యలుగా కూడా చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా సంఖ్య విశ్వవ్యాప్త శాసనకర్త అనే భావనకు కూడా ఇతడు ఉపపత్తికి ప్రాముఖ్యత అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది. అంటే సంఖ్య అనేది విశ్వ శాసనకర్త, అంటే ఎక్కడైనా సంఖ్యలను మనం ఉపయోగించడం ద్వారా మన పనులు మనం చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి విశ్వ శాసనకర్తగా కూడా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి సంఖ్యలకు సంబంధించిన అనేక రకాలైన అభిప్రాయాలను కూడా ఇతడు వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది. అవునా? సంఖ్యలను ఎక్కడ ఉపయోగించాడు? సంగీతంలో ఉపయోగించాడు. 1 అనే సంఖ్యకు హేతువాదం అనేది అప్లై చేయడం అనేది జరిగింది. 2కు అభిప్రాయం అనేది అప్లై చేయడం అనేది జరిగింది. 3కు న్యాయం అని అప్లై చేయడం అనేది జరిగింది. 4కు వివాహం అని అప్లై చేయడం అనేది జరిగింది. బేసి సంఖ్యలను పురుష సంఖ్యలుగాను, సరి సంఖ్యలను స్త్రీ సంఖ్యలుగా కూడా ఇతడు వివరించడం అనేది జరిగింది. అదేవిధంగా పైథాగరస్ మరణించిన 200 సంవత్సరాల తర్వాత, 800 సంవత్సరాలమ్మా, 200 ఇయర్స్ తర్వాత వారి యొక్క స్వదేశం అతని యొక్క గొప్పతనాన్ని గుర్తించి రోమ్ అనే నగరంలో పైథాగరస్ విగ్రహాన్ని కూడా నిర్మించడం అనేది జరుగుతుంది. ఏ నగరంలో? రోమ్ నగరంలో ఇతని యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఎప్పుడు? అతడు చనిపోయిన తర్వాత 200 సంవత్సరాల తర్వాత అతని యొక్క గొప్పతనాన్ని, అంటే గణితం పట్ల అతడు ఏ రకమైన విషయాలు కనుక్కున్నాడు, గణితంలో ఎంత అభివృద్ధి, గణితానికి సంబంధించిన విషయాల పట్ల ఎన్ని రకాలైన అంశాలు అతడు కనుక్కున్నాడు, గణితాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాడు అనే విషయాన్ని ఒక 200 సంవత్సరాల తర్వాత గుర్తించిన తర్వాత రోమ్ అనే నగరంలో పైథాగరస్ విగ్రహాన్ని కూడా వారు నిర్మించడం అనేది జరిగింది. ఇదంతా కూడా మనము పైథాగరస్ సంబంధించిన అంశాల గురించి ఇందాక చర్చించాము. ఓకే, థ్యాంక్ యూ.